హైవర్స్ నాకు విఘ్నేష్ అండ్ నయనతార జంటను చూసినప్పుడు చాలా ముచ్చటేసింది. నయనతార పాపం చాలా ఇబ్బందులు పడింది కెరీర్లో, లవ్ పరంగా రకరకాలుగా, సింబుతో, తర్వాత ప్రభుదేవాతో. ఇటువంటి మూమెంట్ తన లైఫ్లోకి ఎవరు వస్తారు అని అనుకుంటున్నప్పుడు విఘ్నేష్ వచ్చాడు, చక్కగా పెళ్లిసుకొని హ్యాపీ. దాన్ని ఈరోజు ఆమె రివీల్ చేశాను, విఘ్నేష్తో ఎలా ప్రేమ మొదలైంది, ఫస్ట్ ఎవరు చెప్పారు ఏంటి అన్నప్పుడు. నేను రౌడీని అంటూ నానం రౌడీని దాన్ని అన్నట్టు విజయ్ సేతుపతి మన నయనతార వాళ్ళిద్దరు సినిమా మంచి సూపర్ హిట్టే చూడండి. ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్. పాండిచ్చేరిలో షూటింగ్ జరుగుతుంది, రోడ్డు మీద ఏముంది, ఇంకా పక్కన విజయ్ సేతుపతి రావాలి. అక్కడ సీన్ మొత్తం ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడట, ఎవరు విఘ్నేష్. దెన్ ఫ్లోలో అలా చూడగానే విఘ్నేష్ కొంచెం చార్మింగ్గా, చాలా అందంగా, హ్యాండ్సమ్గా ఏమో కనిపించాడంట. అలా ఎందుకు అనిపించిందంటే ఆమెకు తెలియలేదు. ఆ రోజు అతను అలా చూస్తూనే ఉందట, ఇంకేక తను నచ్చుతున్నట్టు. ఇదంతా కూడా 2015లో. ఆ తర్వాత ఇతనితో పలు సందర్భాలలో సినిమా సీన్స్ అంశం డిస్కస్ చేయాల్సి వస్తే ఈమె ఫ్లోలో హింట్ ఇచ్చేసిందట, ఏమని, ఎంతసేపు సినిమానేనా, సినిమా సీన్స్ తర్వాత చూసుకోవచ్చు, పర్సనల్గా మాట్లాడుకుందాం అని లీడ్ ఇచ్చిందట. ఇంకా అలా అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమా ఇంకా గుమ్మడికాయ కొట్టేశారు, షూటింగ్ అయిపోయింది. బట్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. దెన్ ఇంకా విఘ్నేష్ కూడా అర్థమైపోయింది, తాను కూడా నయనతారని ఇష్టపడుతున్నాడు అన్నట్టు. నయనతార కూడా ఓపెన్ అయిపోయింది, ఎప్పుడో నేను ఇష్టపడుతున్నాను రా బాబు అన్నట్టు. అలా లివ్ ఇన్ రిలేషన్ కంటిన్యూ చేశారు, డేటింగ్ అనొచ్చు. ఇక ఆ తర్వాత చక్కగా సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయ పెళ్లి చేసుకున్నారు. అండ్ సరోగసి ద్వారా 2 పిల్లలు కూడా కన్నారు. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటి, మీకు గతంలో ఎన్నైనా ఉండొచ్చు కాక అవన్నీ ఓవర్కమ్ చేసి మీ కెరీర్లో మీరు ఉంటూ ఉన్నప్పుడు ఒకనొక స్టేజ్లో మీకు తెలియకుండా ఒకరి మీద ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ని కరెక్ట్గా టైమ్స్ వాళ్ళు కన్వే చేయండి. దెన్ వాళ్ళు కూడా అదే ఫీల్తో ఉంటే చక్కగా పెళ్లించుకొని హ్యాపీగా అయితే ఉండండి.